ఒక సామాన్యుడు ఒక ఇంట్లో ఒక ఆడపడుచుకు పెళ్లి అయ్యాలంటే నానా కష్టాలు పడుతున్నారు. ఒక సామాన్యుడు ఒక ఇంట్లో ఒక ఆడపడుచుకు పెళ్లి అయ్యాలంటే చాలా కష్టాలు పడుతున్నాడు. కనీసం ఒక గ్రామ్ పుస్తకం వేపిద్దాము, పెళ్లికి ఒక పుస్తకం మెట్ట పెడదామన్న పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ గోల్డ్ ప్రభుత్వం ఆలోచించి, గవర్నమెంట్ ఆలోచించి గోల్డ్ రేటు తగ్గించాలని కోరుకుంటున్నాం. బట్ ఎంత మీ సామాన్యం ఎంత కోరుకున్నా సరే గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటే తప్ప తగ్గించరు కదా. డైలీ చూసుకుంటే ఎక్కడ తగ్గడం లేదు. ఈ గోల్డ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల దొంగలు తయారవుతున్నారు, దొంగల మూటలు తయారవుతున్నాయి. గోల్డ్ కోసమే ప్రాణాలు పోతున్నాయి. గోల్డ్ను ఒక ఆడపడుచు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నది గోల్డ్ పెట్టుకొని. అందుకోసం ప్రభుత్వం ఆలోచించి గోల్డ్ రేటు తీసేయాలి. ఒక ఆడపడుచు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక పెళ్లి వేయాలన్న ఒక గ్రామ్ పుస్తకం వేయించాలన్న పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఈ గోల్డ్ రేటు తగ్గించాలని కోరుకుంటున్నాం. తగ్గితే చాలా మంచిది. అందరూ పేదవాళ్ళ కాడికి ఉన్నవాళ్ళు గొప్పవారి దాకా చాలా సంతోషపడతారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఆడపడుచులు ఉన్న ఇంటి తల్లిదండ్రులకు చాలా కష్టపడుతున్నారు గోల్డ్. ఎందుకంటే ఒక ఇంటికి నా బిడ్డ వెళ్ళాలి, సకల సంతోషం కొద్ది ఉండాలి, నా బిడ్డ అనే ఒక గొప్ప స్థాయిలో తల్లిదండ్రులు చూడాలనుకుంటారు. కానీ ఒక గ్రామ్ గోల్డ్ పెట్టడానికి కూడా అనుమతి లేకుండా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ఒక 1 గ్రామ్ గోల్డ్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ పెళ్లిళ్ళ సీజన్లో తగ్గించాలి. ఎందుకంటే ఎప్పుడైనా తగ్గించాలి. గోల్డ్ రేటు ఉండడం వలన దొంగలు తయారవుతున్నారు. ఒక ఆడపడుచు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి గోల్డ్ రేటు తీసేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఇస్తున్నాం. కొనేంత స్థితిలో ఎక్కడున్నారు మధ్యవర్తులు? లేరు కదా. మళ్ళీ పెరిగింది కదా ఇప్పుడు. అదే కదా అది. సో నెక్స్ట్ గవర్నమెంట్ కూడా సరే, బట్ సామాన్యుడికి ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోదు. ఉన్నవాడికే మాత్రం బాగుంటుంది, వాడు సంపాదించుకుంటాడు తప్ప. బట్ లేనివాడు కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఎంగేజ్మెంట్ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. సో దానికి ఏమంటారు? రైట్, కొనలేదు. మాకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు మధ్యవర్తులను ఏం చేయట్లేదు కదా. అసలు చూడట్లేదు కదా. 100 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు అయింది కదా. మరి మధ్యవర్తులను ఏం చూస్తున్నాడు గవర్నమెంటు? చస్తాడా బతుకుతాడా అని చూస్తున్నాడు అంతే తప్ప ఏం చేయట్లేదు గవర్నమెంట్. ఓకేనా? అవును, ఏం తీసుకోవట్లేదు కదా. పాపం మన సీఎం ఖాళీగా ఉన్నాడు కదా, చాలా ఖాళీగా ఉన్నాడు సీఎంకి ఏం పట్టున్నది? సస్తే చావనని చూస్తున్నాడు. చేసేది ఉంటే చేసేవాడు కదా. ఏమన్నా మధ్యవర్తులను ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలా, రైస్ బ్యాగ్ తీసుకోవాలా చూసేవాడు కదా. అలాంటిది ఏం లేదు కదా మన సీఎం దగ్గర. అవునమ్మా. సీఎమా మనక అంటే ఇప్పుడు ఇంతవరకు అయితే ఏం రాలేదండి. ఈ 2-3 ఏళ్ళు అయింది కదా ఆయన వచ్చి. ఇంతవరకు అయితే ఎవరికి ఏం అందనట్టు అయితే తెలుసు. మరి నాకు తెలిసిన సరుకులు అయితే అందలేదు. ఆయన దగ్గర నుంచి అయితే ఏం అందలేదు. మరి మా వరకు అయితే ఏం రాలేదు. సీఎం అనేది వేస్ట్. సీఎం రేవంత్ రెడ్డి అనేది డమ్మీ. ఓకే. రీసెంట్గా మనకు ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది అమ్మా. రీసెంట్గా ఖమ్మంలో ఒక 400 ఫ్యామిలీస్ ఉన్న ఇల్లు అనేది అపార్ట్మెంట్ కూల్చేస్తున్నారు. అవును. 5,000 కోట్లు గాంధీజీ గారి విగ్రహం కోసం ఒకటి డిమాలిష్ చేస్తున్నారు. అవును. మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అవును. ఒక లేడీగా మీరు ఎలా చూస్తారు సమస్య? స్వార్థమే కదా. ఇప్పుడు ఆయన కోసం ఆయన చేసుకుంటున్నాడు. ప్రజల కన్నా చేసింది ఏమున్నది? ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చేయలేదు కదా. ఆయన కోసం, ఆయన పేరు కోసం అది కూలగొట్టి వాళ్ళని ఎక్కడో దగ్గర ఇచ్చేస్తున్నాడు కదా. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు అంతే. సీఎం అంటే స్వార్థం. తెలంగాణకి టూరిజం అనేది లేదండి. టూరిజం డెవలప్మెంట్ కోసం గాంధీజీ గారి విగ్రహం అనేది పెట్టాలనుకుంటున్నారు. అవును. టూరిజం డెవలప్ అంటే సార్ ఒట్టిగా అయితే మనల్ని అయితే ట్రావెల్ చేయడు. అందులో ఏదో ఒక బెనిఫిట్ లేనిది ఒట్టిగా అయితే చెయ్యడు సీఎం. ఓకేనా? బెనిఫిట్ లేనిది ఎవ్వరు ఏం చేయరు. అంత స్వార్థమే. అంతకు మించి స్వార్థం ఏం లేదు. సీఎం అంటే స్వార్థం అంటే సీఎం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఓట్లు వేసిన ఇప్పుడు మనకు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి కాకుండా మన ఈయన వచ్చినాడు కదా
కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం తిన్నాం, పేదవాళ్ళం మధ్యవర్తులం తిన్నాం. చక్కగా 2 పూట, 1 పూట, 3 పూటలు తినేది 2 పూటలు అయితే తిన్నాం. ఈయన వచ్చినప్పటి నుంచి ఒకటే పూట తింటున్నాం. అది మన రేవంత్ రెడ్డికి చంద్రశేఖర్కి ఉన్న తేడా అది. మీకు ఫస్ట్ ఫ్రీ ఇచ్చారు కదా, ఏం చేసుకోండి సార్, అది దండి డబ్బులు పెట్టిపోయింది ఉత్తమం కదా. బస్సు ఫ్రీ కంటే డబ్బులు పెట్టిపోయింది ఉత్తమం కదా. ఎందుకు చేసిండు? అందులో ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చినాడు, 150 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ చేసినాడు, లాభం ఏముంది? మగవాళ్ళకి పెంచారు టికెట్ రేట్స్. చూసి మగవాళ్ళకి పెంచినాడు. బయట ఇప్పుడు ఎక్కడ మన తెలంగాణ బయట కొంచెం పక్కకి పోతే 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు చేసినాడు. ఏం చేసినాడు? ఇంకా అదే ఉంచితే అయిపోయేది కదా 10 రూపాయలు.